నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా స్పష్టత రానప్పటికీ తెలుగుదేశం వైసీపీ మధ్య పోరు మాత్రం జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు తెలుగుదేశంలోకి వలసలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? వలసల్లో ఎవరు కీలక పాత్ర వహిస్తున్నారు? ఎందుకు ఇంతగా వలసలు చోటు చేసుకుంటున్నాయి? అది దేనికి సంకేతం? ఏపీలో వైసీపీ టీఆర్ఎస్ తరహా వ్యూహాన్ని అనుసరిస్తోందా? ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ. ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఏళ్లుగా టీడీపీలో ఉన్నవారు ఒక్కసారిగా ఫ్యాన్ కింద సేద తీరేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు ఇకపై ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది కీలకంగా మారింది. గత కొన్ని రోజులుగా రకరకాల ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంలో చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంలో హడావుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో సాధారణంగా విపక్షం నుంచి అధికార పక్షంలోకి మారటం సహజం. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో అలాగే జరిగింది. విపక్షాలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో అధికార టీఆర్ఎస్లో చేరారు. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. మొన్నటి వరకు వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు భారీగా టీడీపీలో చేరారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా గాలి మారిపోయింది. రివర్స్ వలసలు మొదలయ్యాయి. ఇక దీన్ని అడ్డుకునేందుకు అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు ఎలాంటి చాణక్యం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలోకి వలసలు జరగటం సహజమే. అయితే ఈ వలసలు ఏకపక్షంగా ఉంటే మాత్రం బాధిత పార్టీకి ఇబ్బందికరమే. కొంతకాలం క్రితం దాదాపు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జోరుగా వలసలు కొనసాగాయి. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ విధేయత మార్చుకున్నారు. అందులో కొందరు ఏకంగా మంత్రి పదవులు కూడా పొందారు. దీంతో వైసీపీ తీవ్ర ఆందోళనకు గురైంది. సరిగ్గా ఈ సమయంలోనే ఎన్నికలు దగ్గర పడ్డాయి. చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను ఆసరాగా చేసుకుని తెలుగుదేశంపై ఆకర్షణాస్త్రం సంధించారు. రకరకాల కారణాలతో తెలుగుదేశం పట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులతో చర్చలు జరిపారు. వారిని వైసీపీలోకి వచ్చేలా చేశారు. వలస వచ్చిన నేతలంతా మొదట విజయసాయిరెడ్డితో చర్చలు జరిపారు. ఆ తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చోటామోటా నాయకులు పార్టీని వీడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నాయకులు, మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన నాయకులు కూడా వైసీపీ వైపు చూడటం తెలుగుదేశాన్ని కలవరపరుస్తోంది. గత కొన్ని రోజుల్లోనే 2 ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వీరిలో ఉన్నారు. అదేవిధంగా 2 ఎంపీలు కూడా వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పి రవీంద్రబాబు వీరిలో ఉన్నారు. ఇక ఆళ్లగడ్డ నుంచి రామ్ పుల్లారెడ్డి లాంటి బలమైన నాయకులు కూడా వైసీపీలో చేరారు. ఈ జాబితా రోజురోజుకు పెరగటం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటం లేదు. మరోవైపున ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా కూడా టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేయటం కూడా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా మారిపోయింది. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారి కంటే ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవడం. ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ, మంత్రులు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారా తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్. ఆయనకి ప్యారలల్గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే 15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఇంకొక సామాజిక వర్గం అయినా ఒక పుస్తకం తీసుకొచ్చి 10th క్లాస్ కుర్రోళ్ళగా స్టేజ్ ఎక్కి
లేదా బెంచ్ ఎక్కి చదువుతుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రొసెషన్, ఇది కుల విచక్షణ కాదా, దళిత విపక్షం కాదా, ఇది దళిత యొక్క పక్షపాతం కాదా, ఇది దళితుని మీరు కించపరచడం కాదా, ఒక దళితుని కాబట్టి నన్ను తొక్కుపెట్టారు తెలుగుదేశం పార్టీలో. ఏపీ రాజకీయాలు రెండు ప్రధాన కులాల చుట్టూ తిరుగుతుంటాయి. అదే సమయంలో బీసీలు కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. తాజాగా కాపు కులం వారిని ఆకట్టుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఆ కులానికి చెందిన వారు టీడీపీపై క్రమంగా నమ్మకాన్ని కోల్పోతున్నారు. తమను బీసీల్లోకి చేర్చాల్సిందిగా ఆ కులం వారు కోరుతున్నారు. టీడీపీ మాత్రం అగ్రకులాల కోటాలో 5% కేటాయించి వారిని చల్లబర్చాలని చూసింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కాపు వర్గం తెలుగుదేశానికి కొంతమేరకు అండగా నిలిచింది. ఈ దఫా మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు బీసీలకు తెలుగుదేశం పార్టీకి మధ్య అంతరం కూడా పెరిగిపోతోంది. అలాంటి వారు సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. మొదటి నుంచి కూడా బీసీలు టీడీపీకి వెన్నుతెన్నుగా ఉన్నారు. ఇప్పుడు బీసీలను కూడా వైసీపీ వైపు మార్చేలా ప్రయత్నాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ వైసీపీ మధ్య ప్రత్యక్ష పొత్తేం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలకు టీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవటాన్ని టీఆర్ఎస్ ఎంతో తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్న టీఆర్ఎస్ నాయకులు ఏపీలో బీసీలను తెలుగుదేశానికి దూరం చేసేందుకు తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. ప్రముఖ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య లాంటి వారు ఇప్పటికే చంద్రబాబుకు దూరమయ్యారు. ఇవన్నీ పరోక్షంగా వైసీపీకి ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఫిరాయింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పక్షాలు విపక్షాలను నామరూపాలు లేకుండా చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించడం మాత్రం ఒక 4-5 ఏళ్లుగా ఊపందుకుంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అది తారస్థాయికి చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన విపక్ష నాయకుల్ని పార్టీలోకి చేర్చుకుని వారికి టికెట్లు ఇచ్చి తన వ్యూహంలో విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని వైసీపీ ఏపీలో అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా టీడీపీ నాయకులు పలువురు వైసీపీలో చేరుతున్నారు. మరి ఈ వ్యూహం ఏపీలో ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఒక్కసారిగా తమ విధేయతను మార్చుకోవటం సంచలనం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రావడంపై అనుమానాలు, పార్టీలో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారన్న సందేహాలు, తమకు పోటీగా వేరే వారిని ప్రోత్సహిస్తున్నారు అన్న ఆందోళన, తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తపన, ప్రజల పనులు పూర్తి చేయటంలో పార్టీ నుంచి సహకారం తగ్గడం లాంటి అనేక అంశాలు పార్టీ మారేందుకు కారణాలుగా ఉంటున్నాయి. పార్టీ మారిన నాయకులు చేస్తున్న విమర్శలు కూడా ఇలాంటి అంశాలనే వెల్లడిస్తున్నాయి. అవినీతి, బంధుప్రీతి, కులంపై మమకారం లాంటివి వీటిలో ఉన్నాయి. ఆ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ వైసీపీ అనుసరిస్తున్న వ్యూహమే ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా మరింత పటిష్టం కావచ్చని వైసీపీ భావిస్తోంది. పెద్ద నాయకులు పార్టీలో చేరితే వారితో పాటుగా భారీగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా వస్తారని ఆశిస్తోంది. అందుకే టీడీపీ నుంచి బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రత్యేకించి విజయసాయిరెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఇటీవలి కాలంలో వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. అదే సమయంలో ఆ నాయకులకు ఇచ్చే హామీలపై కూడా వైసీపీ స్పష్టమైన వైఖరిని అనుసరిస్తోంది. పార్టీలో చేరబోయే నాయకుల డిమాండ్లను పరిశీలించి తాము ఇవ్వబోయే ఆఫర్లపై స్పష్టతనిస్తోంది. మిగతా వాటిని అవకాశాన్ని బట్టి పరిశీలించేందుకు హామీ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పొత్తుల రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీఆర్ఎస్తో పొత్తుకు వెనకంజ వేయలేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నారు. తాజాగా జరగబోయే ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం ప్రత్యక్ష పొత్తులకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశానికి అండగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేతులు కలిపేందుకు సిద్ధపడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం 102 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందగా ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో అధికార పక్షం విపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. అప్పట్లో రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీ టీడీపీ విజయానికి బాట వేసింది. తెలుగుదేశం వైసీపీ మధ్య మొత్తం ఓట్ల తేడా 0.2%. అప్పట్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపున పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అండగా నిలిచారు. ఒక ఏడాది క్రితం బీజేపీ తెలుగుదేశం మధ్య అనుబంధం పటాపంచలైంది. తెలంగాణలో కాంగ్రెస్తో కుదుర్చుకున్న పొత్తును తెలుగుదేశం ఏపీలో రిపీట్ చేసే అవకాశం కనిపించటం లేదు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కుదుర్చుకున్న అవగాహనను కూడా ధైర్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వీలు కల్పించడం లేదు. కాంగ్రెస్ బీజేపీ పట్ల ఏపీ ప్రజానీకంలో అత్యధికుల్లో చోటు చేసుకున్న ఆగ్రహావేశాలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నదే ప్రశ్నగా మారింది. 2004 ఎన్నికల తర్వాత ఏ పార్టీతోనూ ముందస్తు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లటం చంద్రబాబుకు ఇదే మొదటిసారి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేందుకు అప్పట్లో వెనుకంజ వేసిన జగన్ ఈ ఎన్నికల్లో మాత్రం హామీలతో దూసుకుపోతున్నారు. ఆయన ఇచ్చే హామీలు తెలుగుదేశాన్ని బెంబేలెత్తించేస్తున్నాయి. ఆ పార్టీ కూడా అదే స్థాయిలో హామీలు ఇవ్వటంతో పాటుగా అప్పుడే వాటిని అమలు చేయటం కూడా ప్రారంభించేసింది. మొత్తం మీద జగన్ తెలుగుదేశం మీద తీసుకొస్తున్న ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీని మునిగిపోతున్న ఓడగా భావిస్తున్న కొందరు నాయకులు ఎన్నికల్లో విజయ తీరం చేరుకునేందుకు వైసీపీలోకి మారుతున్నారు. దానికి తోడు 4-5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీపై అంతో ఇంతో వ్యతిరేకత ఉండటం సహజమే. పోటీ బలంగా ఉన్నప్పుడు ఆ వ్యతిరేకతను ఎంతగా విపక్షం క్యాష్ చేసుకుంటుందనే అంశంపైనే విపక్షం విజయం ఆధారపడి ఉంటుంది. గత 4-5 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలిచ్చారు. వాటిని నెరవేర్చేందుకు కృషి చేసినా పలు హామీలు మాత్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపున జగన్ చేసిన పాదయాత్రలు, నిర్వహించిన శంఖారావ సభలు వైసీపీకి కొత్త ఊపును అందించాయి. ఇటు తెలుగుదేశం, అటు వైసీపీ ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి అవగాహనలను మాత్రమే కలిగి ఉండటం ఓ విశేషంగా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో జాతీయ స్థాయిలో అవగాహన కలిగి ఉంది. మరోవైపున వైసీపీ ఫెడరల్ ఫ్రంట్తో జాతీయ స్థాయిలో అవగాహనకు మొగ్గు చూపుతోంది. పొత్తులకు మాత్రం అవి దూరంగా ఉంటున్నాయి. రాజకీయం అంటేనే ఓ నిరంతర ప్రవాహం. అది ఎప్పుడు తన దిశను మార్చుకుంటుందో తెలియదు. మారే దిశ మాత్రం ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ఉండాలని కోరుకోవటం మాత్రమే మనం చేయగలం. రాజకీయ పార్టీలు, నాయకులు, ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక చిన్న భాగం మాత్రమే. అవే సర్వస్వం కాకూడదు. ఎన్నికల్లో విజయం సాధించడం చిన్న లక్ష్యంగా ఉండాలి తప్పితే అదే అంతిమ ధ్యేయం కాకూడదు. దురదృష్టవశాత్తు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అదే జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు తమ సర్వశక్తులను వడ్డుతున్నాయి. అందులో భాగంగానే నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. పార్టీల పట్ల విధేయతను మార్చుకునే సందర్భంలో నైతిక విలువలను పాటిస్తే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మీద ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరెన్నో మలుపులు తిరుగుతోంది. ఏ పార్టీ విజయం సాధించినా ప్రజలకు సాధికారత అందించటమే పరమార్థం కావాలి. అదే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.